దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రశస్తమైనటువంటి సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యం మీద శ్రద్ధ నిలపవలసిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము మనము ధ్యానించుకుంటున్నటువంటి అంశం పేరు ఓత్నియేల్. ఈ యొక్క ఓత్నియేల్ను గురించి దేవుని వాక్య భాగంలో నుండి ఒక 5 గుణ లక్షణాలు ఈరోజు మనం నేర్చుకుంటాం. మొదటిగా పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి న్యాయాధిపతులు 3వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు చదివి సహాయం చేయవలసిందిగా తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. అందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేళ్ల మీద మండగా ఆయన అరమ్నా హరాయిము యొక్క రాజైన కూషానిషాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరములు కూషానిషాతాయిమునకు దాసులుగా నుండిరి. ఇశ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఓత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించెను. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చిన గనుక అతడు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నా హరాయిము రాజైన కూషానిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషానిషాతాయిమును జయించెను. అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. అటు తరువాత కనజు కుమారుడైన ఓత్నియేలు మృతి నొందెను. ఓత్నియేల్ అనే పదానికి ఆదిమ హెబ్రీ భాషలో దేవుని సింహము అని అర్థం. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరములో బయలుదేరారు. 40 సంవత్సరాలు వారు కానాను దేశానికి ప్రయాణం చేసి క్రీస్తు పూర్వం 1406వ సంవత్సరములో కానాను దేశంలోనికి ప్రవేశించారు. వారి యొక్క మార్గంలో మోషే నాయకుడిగా ఉన్నాడు. మార్గంలో మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడిగా నడిపించాడు. క్రీస్తు పూర్వం 1390వ సంవత్సరంలో యెహోషువ కూడా చనిపోయాడు. మోషే యెహోషువలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడు లేడు. వారు 31 సంవత్సరాలు నాయకుడు లేకుండా ఆ కానాను దేశంలోనే ఉన్నారు. కానాను దేశంలో మరి యెహోషువ ఉన్న దినాల్లోనే అన్ని జాతుల వారిని మరి నిర్మూలించలేకపోయారు. కొన్ని జాతులు మిగిలినవి. ఆ మిగిలిన జాతులే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి జాతులు. ఇశ్రాయేలీలు, కానానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరజ్జీలు, హివ్వీలు, యెబూసీలు ఈ మిగిలిన జాతుల వారితో ఇశ్రాయేలీలు ఏం చేశారంటే
వాళ్ళతో వియ్యమందారు. వారి కుమార్తెలకు వీరి కుమారులనిస్తూ, వారి కుమారులకు వీరి కుమార్తెలనిస్తూ వియ్యమందటం మాత్రమే కాదు, వారి దేవతలకు వీరు పూజలు చేస్తున్నారు. బయలు దేవత స్తంభాలకి పూజలు చేస్తా ఉన్నారు. యెహోవా కోపం మండింది. ఐగుప్తు దేశంలో వారు బహుగా కష్టపెడుతుంటే, ఏడుస్తూ ఉంటే వాళ్ళ మొరను విని దేవుడు మోషే నాయకత్వంలో వారిని కానానుకు తీసుకుని వస్తే, కానానులో వీరు యెహోవాను వాళ్ళు మరిచిపోయారు. ఎవరైతే వారికి ఊపిరినిచ్చాడో, ఎవరైతే వారిని క్షేమముగా ఆ యొక్క ఐగుప్తు నుండి కానాను దేశానికి నడిపించారో ఆ దేవుణ్ణి మర్చిపోయారు. ఆయనకి కోపం మండింది. కోపం మండి ఆయన ఏం చేశాడంటే, అరమ్నా హరాయిం రాజైన కూషా నిషాతాయిమునకు చేతులకు ఇశ్రాయేలును అప్పగించాడు దాసులుగా. అప్పుడు ఆ యొక్క కూషా నిషాతాయిము ఇశ్రాయేలుని బహుగా చిత్రహింసలు పెట్టాడు, బాధ పెట్టాడు, ఘోరంగా వారికి శ్రమను పెట్టి బానిసలుగా వాడుకున్నాడు. ఆ బానిసత్వంను వారు భరించలేక వాళ్ళ దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టడం ఆరంభించారు. న్యాయాధిపతులు ఎప్పటి నుండి ఆరంభించబడ్డారంటే, క్రీస్తు పూర్వం 1375 సంవత్సరం నుండి న్యాయాధిపతులు పరిపాలన చేయటం ఇశ్రాయేలు మీద ఆరంభించారు. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఓత్నియేలు ఇశ్రాయేలు మీదుగా న్యాయాధిపతిగా 40 సంవత్సరాలు ఉన్నాడు. ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నదంటే, క్రీస్తు పూర్వం 1367 నుండి 1327 మధ్య కాలములో న్యాయాధిపతిగా ఏలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఓత్నియేలు యూదా గోత్రమునకు సంబంధించిన వాడు. ఓత్నియేలు యొక్క తండ్రి పేరు కనజు. కనజు అంటే బలము పొందినవాడు అని అర్థం, లేదా దేవుణ్ణి ఆధారం చేసుకున్నవాడు అని అర్థం. అంటే వీరి కుటుంబంలో అందరూ దేవుణ్ణి ఆధారం చేసుకుని జీవిస్తున్న వాళ్ళే. ఓత్నియేలు కాలేబు యొక్క వంశస్థుడు. కాలేబు యెహోవాను నిండు మనసుతో అనుసరించినటువంటి వ్యక్తి. ఆ కాలేబు సంతతిలో ఉన్నటువంటి ఈ ఓత్నియేలు కూడా మంచి నిండు మనసుతో దేవుణ్ణి వెతికినటువంటి వ్యక్తిగా మనము గమనించాలి. అయితే ఓత్నియేల్లో 5 గుణలక్షణాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మొదటి గుణలక్షణము ధైర్యవంతుడు. రెండవ గుణలక్షణము విగ్రహారాధనను ద్వేషించిన వాడు. మూడవ గుణలక్షణము ఆత్మపూర్ణుడు. నాలుగవ గుణలక్షణము విశ్వాస వీరుడు. ఐదవ గుణలక్షణము న్యాయాధిపతి. ఈ 5 గుణ లక్షణాలు ఓత్నియేలు నుండి మనము నేర్చుకుని మనము కూడా ఓత్నియేలుకు వలె ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఇశ్రాయేలు న్యాయాధిపతుల యొక్క కాలం 350 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 1055 వరకు కూడా న్యాయాధిపతుల ఆధ్వర్యంలో ఇశ్రాయేలు నడిపించబడ్డారు. ఓత్నియేలు నుండి సంసోను వరకు 13 మంది న్యాయాధిపతులు ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథములో ఏలీ దైవజనుడు, తర్వాత సమూయేలు, తర్వాత యోవేలు, తర్వాత అబీయా, ఈ నలుగురు కలిపి మొత్తం 17 మంది న్యాయాధిపతులుగా ఇశ్రాయేలుని ఏలి ఉన్నారు. వీరంతా 350 సంవత్సరాలు ఇశ్రాయేలుని న్యాయాధిపతులు మరి ఏలినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. ధైర్యవంతుడు అని మనం ఎలా చెప్పగలమంటే, మనము ఒకసారి న్యాయాధిపతులు 1వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుకుందాం. 15వ వచనం వరకు చదువుకుందాం. అక్కడ నుండి వారు దెబీరు నివాసుల మీదకి పోయిరి. పూర్వము దెబీరు పేరు
కిరియత్సేఫెరు. కాలేబు కిరియత్సేఫెరును పట్టుకొని కొల్లబెట్టు వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, కాలేబు తమ్ముడైన కనజు కుమారుడుకు ఓత్నియేలు దాని పట్టుకొనెను గనుక కాలేబు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెండ్లి చేసెను. ఆమె తన పెనిమిటి ఇంట ప్రవేశించినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుటకు అతన్ని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు నీకేమి కావాలనని అడిగెను. అందుకు ఆమె, దీవెన దయచేయుము, నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు, నీటి మడుగులను కూడా నాకు దయచేయమని అనెను. అప్పుడు కాలేబు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. చదవబడుతున్నటువంటి ఈ వాక్య భాగంలో మనము కాలేబును గురించి తెలుసుకోవాలి. ఇశ్రాయేలీలు 12 గోత్రాల వారు. ఎన్ని గోత్రాలండి ఇశ్రాయేలు ప్రజలు? యాకోబు సంతానము ఎంతమంది? 12 మంది. అంటే 12 మంది కుమారులు. 12 మంది కుమారుల పేర్లు, వారి గోత్రాలు 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల్లో ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క ప్రధానుని ఎన్నుకొని ఐగుప్తులో నుండి వారు కానాను వెళుచున్నప్పుడు కాదేష్ బర్నేయా అనే గ్రామమునకు వచ్చినప్పుడు వేగు చుట్టానికి పంపించారు. కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జనులను చూసేసరికి ఈ యొక్క 10 మందికి గుండెలు జారిపోయింది. ఎందుకంటే ఒక్కొక్కరు గొల్యాతులాగా 6 మూరల జాన ఎత్తున్నారు. అంటే సుమారు ఒక 12 అడుగుల ఎత్తులో ఉన్నారు. బలశాలులు, యుద్ధశూరులు. వాళ్ళ పక్కన మనం మిడతల్లాగున్నాం అంటున్నాడు. మనుషులేమో భయంకరంగా కనిపించారు. నెఫీలీలు అంటారు వాళ్ళని, అనాకు వంశస్థులు. వారిని చూసేసరికి 10 మందికి గుండెలు కరిగిపోయింది. కానాను దేశంలో ఇంకా పంట పొలాలు చూశారు. అక్కడ ద్రాక్ష గెలలు చాలా లావుగున్నాయి. ఒక గెల ద్రాక్ష 2 మోసారు. ఒక్క గెల ద్రాక్ష పళ్ళను ఎంతమంది మోసారు? 2 మోసారు. అంటే కాడి మీద అంత పెద్ద పెద్ద పళ్ళు. మరి అక్కడ దానిమ్మ పండ్లు, అంజూరపు పండ్లు, చాలా శ్రేష్టమైనటువంటి పండ్లు, సారవంతమైన భూమి. మరి వారి భవనాలు చూస్తే చాలా ఆధునికంగా ఆ దినాల్లోనే కట్టబడి ఉన్నాయి. చాలా బాగా సౌందర్యవంతంగా ఉంది ఆ పట్టణం, హెబ్రోను పట్టణం. ఆ హెబ్రోను పట్టణంలో ఉన్న జనులు, అక్కడున్న పంట పొలాలు, అక్కడున్న భవనాలు, అక్కడ కొండల ప్రాంతం, అదంతా కూడా అక్కడ అన్ని చూసి వాళ్ళు 12 మంది మోషే దగ్గరికి వచ్చారు. మరలా ఎక్కడికి? కాదేష్ బర్నే గ్రామానికి వచ్చారు. ఇప్పుడు మోషే గారు అడిగారు, 12 మందిని అడిగితే వారిలో 10 మంది ఏమని సమాధానం ఇచ్చారో మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వచనం. ఇంకా వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీయులు, అమోరీయులు కొండదేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోనూ నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి
మనము నిశ్చయముగా వెళ్ళుదుం, దాన్ని స్వాధీనపరుచుకుందుం, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. ఈ మాటలు ఇశ్రాయేళ్ల సర్వ సమాజం ఎదుట, మరి అక్కడ కాలేబు, యెహోషువ తప్ప మిగిలిన 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు. వాళ్ళ ఎదుట మనము మిడతల వలె ఉన్నాము అని. అప్పుడు జనులందరూ కూడా ఏడుస్తున్నారు. ఐగుప్తు దేశంలో నుండి మనల్ని పాలు తేనెలు ప్రవహించి కానాను దేశానికి తీసుకొని వెళ్తాడనుకుంటే ఈ మోషే మనల్ని వారికి ఆహారంగా తీసుకుని వెళ్తున్నాడు. వాళ్ళ ఎదుట మనము మిడతల్లాగున్నామని ఏడుస్తూ సర్వ సమాజం రాళ్ళు తీసుకొని మోషేను కొట్టడానికి వచ్చారు. అప్పుడు ఏం జరిగిందంటే, యెహోషువ, కాలేబులు వాళ్ళిద్దరు కూడా ఈ 14వ అధ్యాయంలోని 6వ వచనం నుండి చూద్దాం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేళ్ల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. యెహోషువ, కాలేబులు మాత్రము దేవుడు మనకి ఆ దేశాన్ని ఇస్తాడు అని బట్టలు చింపుకొని సర్వ సమాజం ఎదుట వారు కేకలు వేస్తూ చెప్తే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏడుస్తూ రాళ్ళు తీసుకొని, మనమందరం ఒక నాయకుడిని నియమించుకుందాం, ఈ మోషే మనకొద్దు, వేరే నాయకుడిని నియమించుకుందాం అని చెప్పి వారు తిరగబడ్డారు. అప్పుడు ఈ 10 మంది చెడ్డ సమాచారం విన్నారు, కానీ వీరు చెప్పిన నూను కుమారుడైన యెహోషువ చెప్పిన, ఆ కాలేబు చెప్పిన మాటలు మాత్రము వీరు వినలా. అయితే కాలేబు శక్తి కలిగిన వాడై, విశ్వాసము కలిగిన వాడై, కాలేబు హెబ్రోను పట్టణాన్ని పట్టుకున్నాడు. హెబ్రోను పట్టణాన్ని పట్టుకున్నాడు. అక్కడ ఉన్న జనులను, అక్కడ ఉన్న ఆ నెఫీలీలను, అనాకు వంశస్థులను, ఆ కొండ ప్రాంతము కలిగిన హెబ్రోను పట్టణమును నిర్మూలించి నాశనం చేసి, యుద్ధం చేసి, ఎప్పుడంటే 40 సంవత్సరాల వయసులో ఆయన వేగు చుట్టానికి వెళ్ళాడు. 85 సంవత్సరాల వయసులో కూడా నాకు అంతే బలం ఉంది అని చెప్పి హెబ్రోను మీదకి యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నెఫీలీలందరినీ కూడా నిర్మూలించాడు. అయితే పక్కనే ఒక పట్టణం మిగిలింది. ఆ పట్టణం పేరు దెబీరు. ఏం పేరు? దెబీరు. దానికి రెండో పేరు కిరియత్ సేఫెరు. దెబీరు అనే పదానికి ఆదిమ హెబ్రీ భాషలో ఏమని వస్తుందంటే దేవోక్తి అని వస్తుంది, అంటే దేవుని వాక్యం. అప్పుడు ఎవరైతే దెబీరు పట్టణాన్ని కొల్లబెట్టి నాశనం చేసి నిర్మూలించి ఆ పట్టణాన్ని పట్టుకుంటారో, ఆ పట్టణాన్ని పట్టుకున్న ఆ వ్యక్తికి నా కుమార్తె అయిన అక్సానిచ్చి పెళ్లి చేస్తాను అని సవాలు విసురుతాడు కాలేబు. కాలేబు పట్టుకోగలడు దెబీర్ని. అయితే అక్కడ ఉన్నటువంటి యవనస్తులను మరి ప్రోత్సహించటానికి, యవనస్తుల్ని ముందుకు మరి రప్పించటానికి కాలేబు ఆ సవాల్ని విసిరినప్పుడు ఎవ్వరు ముందుకు రాలా. ఒక్క వ్యక్తి ముందుకు వచ్చాడు. ఆ వ్యక్తి పేరే మనం ఈ దినము ధ్యానిస్తున్నటువంటి వ్యక్తి. ఏం పేరు?
ఓత్నియేలు. ఓత్నియేలు ధైర్య సాహసాలతో ఆ దెబీరు పట్టణాన్ని పట్టుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి జనులను కొల్లబెట్టి నాశనం చేసి కాలేబు యొక్క కుమార్తె అక్సాను పెళ్లి చేసుకున్నాడు. అక్సా ఆమె పెళ్లి అయిన తర్వాత ఆమె తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆ తండ్రిని ఒక పొలం అడగమని భర్తను ప్రేరేపించి, పొలము నువ్వు నాకు మెట్టగలిగిన పొలాన్ని ఇచ్చావు నానా, నీటి మడుగులు కలిగిన అంటే అలాంటి పొలాన్ని కూడా, మాగాణి పొలాన్ని కూడా ఇవ్వున్నానా అని అడిగినప్పుడు అలాగేనమ్మా అని వాళ్ళ తండ్రి కాలేబు ఆ మెట్ట మడుగులను పల్లపు మడుగులను కూడా ఇచ్చినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం వింటూ ఉన్నాం. అంటే భార్య భర్తకు లాభాన్ని తీసుకుని వస్తుంది. భార్య భర్తకు లాభాన్ని తీసుకురావాలి. ఇప్పుడు మనము కూడా మన యొక్క కుటుంబాల్లో మనము కూడా లాభాన్ని భర్తకు తీసుకుని వస్తున్నామా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకుందాం. భర్తకు లోబట్టం మాత్రమే కాదు, భర్తకు లాభాన్ని తెచ్చేటటువంటి భార్య కూడా ఉండాలి. ఇక్కడ అక్సా ఆ రకంగా మనకి కనిపిస్తా ఉంది. ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి ఓత్నియేల్. అక్కడున్న యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, అక్కడున్నటువంటి ఎవ్వరు కూడా దెబీరు పట్టణాన్ని పట్టుకోవటానికి వెళ్ళలేదు. కానీ ఈ ఓత్నియేలు వెళ్ళి పట్టణాన్ని పట్టుకొని కొల్లబెట్టి నాశనం చేసి ఆ విజయ వీరుడిగా బయటికి వచ్చాడు. ధైర్యంగా ఉండాలి. మనము కూడా పిరికి వారముగా ఉండకూడదు. మనము కూడా దేవుని సన్నిధానంలో ఒక బలవంతులుగా ఉండాలి. మనము కూడా ఎదురు ఎలాంటి సమస్య ఉన్నా మనము పిరికితనంతో ఉండకూడదు. ఎప్పుడయ్యా మనకి పిరికితనం పోద్ది అంటే కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ అనుభవం మనకు ఉన్నప్పుడు, 4 గోడల మధ్యలో ఏకాంత ప్రార్థన మనకున్నప్పుడు మనము ధైర్యవంతులుగా మార్చబడతాం. మనము వాక్యాన్ని పఠనం చేస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ ఎప్పుడైతే మనము ముందుకు కొనసాగుతామో అప్పుడు మనం ధైర్యవంతులుగా మార్చబడతాం. పరిశుద్ధ గ్రంథంలో 2వ తిమోతీయులకు 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ధైర్యము గల ఆత్మనే ఇచ్చిన గాని పిరికితనము గల ఆత్మ మనకి ఇవ్వలేదని చెప్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో శోధన సహించువాడు ధన్యుడు, అటివాడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తాను వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుతాడు. శోధించబడకుండా ఎవ్వరము కూడా ఆత్మీయంగా ఎదగలేం, ఆత్మీయంగా బలపరచబడలేం. మనము శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవదువు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. సామెతలు 24:10వ వచనములో ఓత్నియేలు ఆ పట్టణాన్ని పట్టుకున్నాడు. మనము కూడా ధైర్యంగా మనకిచ్చినటువంటి పనిని మనం నిర్వర్తించాలి, జయకరంగా ముందుకు కొనసాగాలి. 2వ విషయంలోనికి వెళ్దాం. విగ్రహారాధనను ద్వేషించిన వాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరజ్జీలు, హివ్వీలు, ఎబుసీలు అనే జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మర్చిపోయారు. దేవుణ్ణి విగ్రహారాధన చేయటం ఆరంభించారు, యెహోవాను మరచిపోయారు. మన బ్రతుకులో కూడా దేవుణ్ణి మర్చిపోయిన వారంగా ఉన్నావేమో ఒకసారి పరిశీలన చేసుకుందాం. నీకు ఆహారాన్ని దేవుడిస్తున్నాడు, కట్టుకోవటానికి వస్త్రాలు దేవుడిస్తున్నాడు, త్రాగటానికి నీళ్లు దేవుడిస్తున్నాడు, ఉండటానికి నివాసాన్ని దేవుడిస్తున్నాడు. నీకు సాటి అయిన సహాయంగా నీకు భర్తను దేవుడిస్తున్నాడు. ఒకవేళ పురుషుడివైతే భార్యను దేవుడిస్తున్నాడు. నీకు తల్లిదండ్రులను దేవుడిస్తున్నాడు. వారిలో ఉన్న ఆత్మ దేవునిది. దేవుడు మనకి సమస్తాన్ని దయచేస్తూ ఉన్నాడు. అన్నీ ఇచ్చిన దేవుణ్ణి మరవకూడదు. దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో మనం విడవకూడదు. ప్రార్థన చేయటం ఆపకూడదు, వాక్యం చదవటం ఆపకూడదు. మనకి కొంచెం అస్వస్థతగా ఉన్నా, మనకి బలహీనత ఉన్నా ప్రార్థన చేసి, ప్రభువా
నాకున్న బలహీనతను తొలగించగలిగిన దేవుడవు నీవే, నీవు స్వస్థపరిచే యెహోవానని చెప్పి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలను పాటిస్తున్నాను, నీకు లోబడ్డాడు. నాకు నీవే దేవుడు, వేరే దేవుళ్ళు లేరు, నీ ఒక్కడవే దేవుడు అని మనము నమ్మకంగా ఉంటూ ప్రార్థన చేస్తే నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక ఓత్నీయేలు మాత్రం విగ్రహారాధన చేయలేదు. ఓత్నీయేలు ప్రత్యేకించబడిన జనమని తెలుసుకున్నాడు. ఓత్నీయేలు మనము ఇశ్రాయేలు ప్రజలం, మనము దేవుని సొత్తైన ప్రజలం, మనము దేవునికి ప్రత్యేకించబడిన వారము, మన యందు దేవుడున్నాడు, మనకి దేవుడు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, శక్తినిస్తున్నాడని గ్రహించాడు. కనుక ఓత్నీయేలు ఒక విగ్రహారాధన చేయకుండా వారికి దూరంగా ఉన్నట్లుగా మనము గమనించాలి. మూడో విషయంలోనికి వెళ్దాం. ఆత్మపూర్ణుడు. ఓత్నీయేలు ఆత్మపూర్ణుడు అయ్యాడంటే ఆషామాషిగా ఆత్మ రాదండి ఎవరికి కూడా. దేవుని ఆత్మ మనలోనికి రావాలంటే మనం బూతులు తిడతా, మనము అసూయపడతా, మనము ఇతరులను ద్వేషిస్తా ఉంటే ఆత్మ రాదు. కొట్లాడుకుంటా, పోట్లాడుకుంటా, ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటా, ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషించుకుంటా ఉంటే ఆత్మ రాదు. ప్రార్థన చేస్తే, విధేయత కలిగి ప్రార్థిస్తేనే ఆత్మ వస్తుంది. ఎవరికి ఆత్మ వస్తుందంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పాపముల నిమిత్తము యేసయ్య దగ్గరికి వచ్చి కన్నీళ్లతో తన పాదాలని కడిగి తన తల వెంట్రుకలతో ఆ యొక్క కన్నీళ్లను తుడిచి అత్తరు పూసి ప్రభువుని గణపరిచింది. పాపాత్మురాలైన స్త్రీలో తగ్గింపు, మారు మనస్సు, వినయము, విధేయత ఇవన్నీ కనిపిస్తున్నాయి. అలాంటి ప్రార్థన ఎవరైతే చేస్తారో వారికి ఆత్మ తాకుదల వస్తుంది, ఆత్మ పూర్ణులుగా అవుతారు. విధేయత, తగ్గింపు లేకుండా ఎవ్వరికి కూడా దేవుని ఆత్మ రాదు. ఆత్మను పొందితేనే మనము దేవుని పిల్లలంగా ఉంటాము. ప్రార్థించే వారికి మాత్రమే ఆత్మ తాకుదల ఉంటుంది. కనుక మనకి ఆత్మ రావాలంటే మనము పరిసయ్యుడు సుంకరి ప్రార్థన విన్నాం. పరిసయ్యుడు ఏమంటున్నాడు తన ప్రార్థనలో? నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా దశమ భాగాన్ని క్రమంగా నేను ఇస్తూ ఉన్నాను, నేను వ్యభిచారుల వలె కాక, చోర్ల వలె కాక, ఇదిగో ఈ సుంకరి వలె కాక ఉండనందుకు నీకు కృతజ్ఞతలు అని పక్కన సుంకరిని పోలుస్తున్నాడు. అయితే సుంకరి ఎలా ప్రార్థన చేశాడంటే యేసయ్య దగ్గరికి రావటానికి కూడా భయపడుతూ ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ములు బాదుకుంటూ దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. అలాంటి ప్రార్థన నీవు నేను చేయాలి. తగ్గించుకొని కూడిన ప్రార్థన. మనము పాపులము, మన పాపములను క్షమించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అని గ్రహించి ప్రార్థన చేయాలి. అలాంటి తగ్గింపు ఉన్న వారికే ఆత్మ పూర్ణగా అవుతారు. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 10వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చెను గనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా యెహోవా అరమ్నా హరాయిం రాజైన కూషా నిషాతాయిమును అతని చేతికి అప్పగించెను. అతడు కూషా నిషాతాయిమును జయించెను. ఇప్పుడు కూషా నిషాతాయిము అనే వ్యక్తి ఎవరండి? రాజు. ఆ రాజు కింద ఇశ్రాయేలు ప్రజలున్నారు. నలిగిపోతున్నారు, బాధపడుతున్నారు, హింసింపబడుతూ ఉన్నారు. వారు ఇశ్రాయేలు మొర్రపెట్టారు దేవునికి. 8 సంవత్సరాలు మొర్రపెట్టారు. 8 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. కూషా నిషాతాయిం అనే పదానికి అర్థం ఏమని వస్తుందంటే రెట్టింపు, దుర్మార్గపు చీకటి అనే అర్థం వస్తుంది. కూషా నిషాతాయిం అనే పదానికి ఒక దుర్మార్గుడి కింద ఇశ్రాయేలీలు దాసులుగా ఉన్నారు. అలాంటి కూషా నిషాతాయిమును ఓత్నీయేలు జయించాడు అంటే కారణము ఓత్నీయేలులో ఉన్న ఆత్మబలము. యెహోవా
ఓత్నియేలుకు తోడై ఉండటం వల్ల యెహోవాయే ఓత్నియేలుని వాడుకున్నాడు. ఓత్నియేలు ద్వారా కూషానిషాతాయిమును అతని చేతికి అప్పగించాడు. దేవుడే యుద్ధం చేసేది, దేవుడే అతని చేతికి అప్పగించేది, దేవుడే. మనము ఒక పాత్రలో మాత్రమే. మనం నిలబడితే చాలు, లోబడితే చాలు, మన పక్షాన మన దేవుడు యుద్ధం చేస్తాడు. కనుక మనము ఆత్మపూర్ణులుగా ఉండాలి అని మనము దేవుని సన్నిధిలో ఆశపడాలి. ఆత్మ బలము మనలో లేకపోతే ఏ పని మనం చేయలేం. సంసోను ఉన్నాడు. సంసోనికి తల వెంట్రుకలు నిండుగా ఉన్నప్పుడు గొలుసులతో కట్టేసిన, తాళ్లతో కట్టేసిన, సంసోను నీ శత్రువులు ఫిలిస్తీన్లు నీ మీదకి వస్తున్నారు అని దెలీలా అన్నప్పుడు వెంటనే పెల తెంపేసుకుని బయటకు వచ్చాడు. కానీ ఎప్పుడైతే తల వెంట్రుకలన్నీ గుండు గీశారో ఆ తర్వాత ఆత్మబలం పోయింది. సంసోను నీ శత్రువులు ఫిలిస్తీన్లు వస్తున్నారు అనేసరికి లెగవలేకపోయాడు. శత్రువులు వచ్చేసారు, పట్టుకున్నారు, 2 కళ్ళు పొడిచేశారు. ఆత్మబలం పోయింది. ఆత్మబలము మనలో పోతుంది. దానికి కారణం ఏంటంటే మనము దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని కోల్పోవటమే. దేవుని దగ్గర మొరపెట్టటము, మనము ప్రార్థన చేయటము ఆపివేయటమే ఆత్మీయ బలాన్ని కోల్పోవటానికి కారణం. 4వ విషయంలోనికి వెళ్దాం. విశ్వాస వీరుడు. ఓత్నియేలులో మంచి విశ్వాసం ఉంది. కాలేబు ఏ విధంగా అయితే ఆ కానాను దేశము మనము పట్టుకోగలము, ఎందుకంటే దేవుడు మన యందున్నాడు అన్న విశ్వాసంతో పలికాడో, తన బట్టలు చింపుకొని ఇశ్రాయేళ్ల సర్వ సమాజము ఎదుట ఆయన ఒప్పుకున్నాడు. అదే విశ్వాసము ఓత్నియేలులో కూడా వచ్చింది. కనుక విశ్వాస లోపం లేనివాడిగా ఓత్నియేలు కనిపిస్తున్నాడు. ఓత్నియేలు విశ్వాసంగా ఉన్నాడు కనుకనే దేవుని యొక్క కృప ద్వారా ఆ దెబీరు పట్టణాన్ని పట్టుకోగలిగాడు. దెబీరు అనే పట్టణానికి అర్థము దేవోక్తి. దేవోక్తి అనే పదానికి అర్థం దేవుని వాక్యం. అంటే ఓత్నియేలు దేన్ని పట్టుకున్నాడు? దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని పట్టుకుంటారో, అంటే ఆ వాక్యాన్ని ధ్యానిస్తారో, వారిలోనికి ఏమొస్తుందంటే దేవుని వాక్యము ఎవరి జీవితాల్లో ప్రకాశిస్తుందో వారు దేవునికి సజీవ సాక్షులుగా ఉంటారు. దేవుడు వారి యందు ఉంటాడు అని మనము గమనించాలి. కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము కూడా పఠించే వారముగా, అంటే చదివే వారంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మనము విశ్వాసంలో బలపడగలము. వినుట వలన విశ్వాసము అధికమగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అని లేఖనము సెలవిస్తా ఉంది. 5వ విషయంలోనికి వెళ్దాం. న్యాయాధిపతి. ఓత్నియేలు న్యాయాధిపతి అవగలిగాడు ఆ దినాల్లో. అంటే ఓత్నియేలులో ఒక మంచి గుణలక్షణాలు ఉన్నాయి. ఓత్నియేలులో ఏ గుణలక్షణాలు ఉన్నాయా అంటే ధైర్యవంతుడుగా ఉన్నాడు, దేవుని సింహముగా ఉన్నాడు, నీతిమంతుడు సింహము వలె ఉంటాడని వాక్యం సెలవిస్తా ఉంది. సింహములాగా ఓత్నియేలు ధైర్య సాహసాలతో దెబీరును పట్టుకున్నాడు. ధైర్యము ఆయనలో ఉంది. అదేవిధంగా దేవుణ్ణి నమ్మి విశ్వాసంతో విగ్రహారాధన చేయలా, విగ్రహారాధనకి దూరంగా ఉన్నాడు. మరి పరిశుద్ధుడైన రోషం కలిగిన మరి దేవుణ్ణి వెంబడించాడు, క్రీస్తుని వెంబడించాడు. ప్రభు చెప్పినట్లుగా పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల ఎందే కానీ ఏ రూపమునైననో ఏ విగ్రహమునైననో మీరు చేసుకొనకూడదు, వాటికి పూజ చేయకూడదు, సాగిల పడకూడదు అని మరి ఆజ్ఞను పాటించినటువంటి వ్యక్తి కనుక న్యాయాధిపతి కాగలిగి ఉన్నాడు. ఆత్మపూర్ణుడయ్యాడు. ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తి కనుక ఓత్నియేలు న్యాయాధిపతి అవగలిగాడు. మరి విశ్వాస వీరుడు. కాలేబు వంశములో నుండి వచ్చినటువంటి ఈ యొక్క ఓత్నియేలు విశ్వాసములో వీరుడిగా ఉన్నాడు కనుక న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంది? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు నెమ్మది కలిగింది. కావండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం కోరుకుంటాం?
నెమ్మదిని కోరుకుంటాం. ప్రతిరోజు ఏదో ఒక అనారోగ్యం రావాలనో, లేదంటే ఏదైనా దుర్వార్తలు వినాలనో, ఎవరైనా చనిపోవాలనో, ఏదో మరి చెడ్డ సమాచారం వినాలనో కోరుకోం కదా. అందరూ ఎవరు ఏం కోరుకుంటాం? అందరూ బాగుండాలి అనుకుంటాం, అందులో మనం ఉండాలి అనుకుంటాం. అందరూ కూడా సుఖంగా, సౌఖ్యంగా, సమాధానంగా, శాంతిగా ఉండాలని కోరుకుంటాం. అలాగ 40 సంవత్సరాలు ఇశ్రాయేలులు నెమ్మది పొందారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. దానికి మరి ఓత్నియేలుని దేవుడు ఎన్నుకున్నాడు. ఓత్నియేలు ద్వారా ఆ కూషానిషాత్తాయిము అనే రాజుని జయించాడు. ఆ కూషానిషాత్తాయిము బహు దుర్మార్గుడు, ఇశ్రాయేలు ప్రజల్ని కఠినంగా బాధ పెట్టినటువంటి వ్యక్తి. క్రీస్తు పూర్వం 1367 నుండి 1327 మధ్య కాలంలో 40 సంవత్సరాలు ఓత్నియేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఓత్నియేలుని దేవుడు న్యాయాధిపతులు 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమని అంటున్నాడంటే, ఇశ్రాయేలీలు యెహోవాకు పెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడకు ఓత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించను. అంటే రక్షకుడు అని ఓత్నియేలుని దేవుడు ఇక్కడ సంబోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకు ఓత్నియేలు ఒక రక్షకుడిగా ఉన్నాడు. 40 సంవత్సరాలు రక్షకుడిగా ఉన్నాడు. రక్షకుడు, ఈ లోకములో ఉన్నటువంటి రక్షకుడు ఎవరైనా ఉన్నారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. యేసుక్రీస్తే నిజమైన రక్షకుడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని లోకమును రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. లోకములో పాపులకు రక్షణ కలగాలంటే క్రీస్తు వద్దకు రావాలి, క్రీస్తు వాక్యానికి లోబడాలి, క్రీస్తును వెంబడించాలి, క్రీస్తుని నమ్మాలి. వారి హృదయాల్లో క్రీస్తు నా కోసము కలువరిగిరిలో సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన రక్తము కార్చాడు, ముళ్ళ కిరీటంతో మొత్తిన, ఆయన్ని ప్రక్కలో పొడిచిన, ఆయన్ని కొరడాలతో కొట్టినా, ఆయన్ని ఎంత బాధ పెట్టినా హింసించినా నా పాపముల కోసము ఆయన కలువరిగిలిలో సిలువలో రక్తము కార్చాడు. అమూల్యమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, పాపము లేని రక్తం, పరలోకము నుండి భూలోకానికి వచ్చిన రక్తం, అమూల్యమైన రక్తము చిందించాడని ఎవరైతే నమ్ముతారో వారికి రక్షణ ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి రక్షకుడిగా పంపించాడు. ఎవరైతే ఈ దినాల్లో ఆయన్ని రక్షకుడిగా, సొంత కాపరిగా వారి నమ్ముతారో, యేసుక్రీస్తుని నమ్ముతారో వారికి నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మనందరం కూడా యేసుక్రీస్తుని నమ్మి ఆయన యొక్క శరీరములోను ఆయన రక్తంలోను పాలిభాగస్థులం అవ్వాలి. ఆయనకు మనము ఇష్టలముగా ఉండాలి అంటే ఆయన్ని మనము నమ్మాలి. ఆయన్ని నమ్మి బాప్టిసం పొందాలి. ఇంకా దేవుడు రావటం ఆలస్యం అవుతుందిలే, ఇంకా ఆయన మనకి అన్ని ఇచ్చాడులే, ధనం ఉందిలే, మనకి ఆరోగ్యం ఉందిలే, మనకి సంపద ఉందిలే అని చెప్పి ఒకవేళ రక్షణను నిర్లక్ష్య పెట్టినట్లయితే ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడిగితే నీ సంపద ఏమవుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో అని దేవుడు మాట్లాడుచున్నాడు. బాప్టిసాన్ని వెనక వేయవద్దు. బాప్టిసం తీసుకుని యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క రాజ్యములో అంటే ఆ నిత్య జీవానికి వారసుడుగా నీవు కావాలని ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఓత్నియేలుని రక్షకుడిగా ఆ దినాల్లో ఎన్నుకున్నట్లుగానే ఈ కడవరి దినాలు, ఈ యొక్క అంత్య దినాలు, ఈ చివరి దినాల్లో యేసుక్రీస్తును 2024 సంవత్సరాల క్రితం మన భూమి మీదకి తండ్రి అయిన దేవుడు పంపించి ఉన్నాడు. ఆయన మీద నమ్మిక ఉంచిన వాడు, నమ్మి బాప్టిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతూ ఉన్నదని లేఖనములు సెలవిస్తా ఉన్నాయి. దేవుడి మాటలో మన ఆత్మీయ వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.